ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బానే ఉన్నాం. ఇంకొక అద్భుతమైన కథని తీసుకొచ్చాం ఆధా ఫుల్లో. మేమంటే నేను ఇంకా ఎప్పటిలాగా నా ఫ్రెండ్ నేహా. మానవ్ ఎప్పటిలాగా నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు ఫుల్ మార్క్స్. పోన్లే, ఎవరో ఒకళ్ళు మంచి మార్కులు ఇచ్చారు. నాకు తెలుసు నీకు స్కూల్లో ఎప్పుడు గుడ్డే దొరికేదని. గుడ్డు కాదు, గుడ్లు లభించేవి. అందుకే కదా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నీకు ఇంట్లో బాగా తిట్లు పడేవి కదా? తిట్లు దెబ్బలు బాగా పడేవి. అరే అయితే సేమ్ టు సేమ్. ఏంటి నీకు కూడానా? అవునా? నా సంగతి కాదు, ఈ రోజు ఆధా ఫుల్ కథ సంగతి. ఓ అదా సంగతి. అయితే పదండి, ఆధా ఫుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. కలుద్దాం మరి ఈ ఎపిసోడ్ చివర్లో. రాసి చూపించు నాన్న, రాసి చూపించు. అరే రాయి, ఆగిపోయావే. ఏంటిది? రోజు బుక్కులో మా మీద రిమార్కులు రాయించుకొస్తావు, శ్రద్ధ పెట్టట్లేదా? నీ మీద ఇంకా ఎంత శ్రద్ధ పెట్టాలి? ఆగిపోయావేంటి? రాయి నువ్వు. ఇప్పటికి గంట సేపటి నుంచి రాస్తున్నావు, నువ్వు ఒక్క ఆన్సర్ కూడా రాయలేదు. నాకు విషయం చెప్పు, నువ్వు పెద్దయ్యాక లారీ నడుపుతావా? చదువైతే నీకు వంట పట్టడం లేదు. నువ్వు ముసల్తనంలో మమ్మల్ని ఏడిపించేట్టున్నావు. నీ ఏడు పిల్లలు చూడు ఏమేం చేస్తున్నారు. నీ కోసం ఇప్పటికి 2 సార్లు ఊరు మారావు. కాలనీ వాళ్ళు నవ్వేవాళ్ళు. నువ్వు ఇప్పటికి 11వ క్లాసులో ఉండాల్సిన వాడివి, ఇంకా 9లో ఉన్నావు. మీకు వాళ్ళ ప్రాబ్లం తెలుసు కదా. ప్లీజ్ మిగతా పిల్లలతో పోల్చి మన పిల్లాన్ని తక్కువ చేసి చూడొద్దు. వాడికంటూ ఒక టాలెంట్ ఉంది. చూస్తున్నాగా నా కొడుకు ఎంత టాలెంటెడ్. డ్రామా ప్రొడక్షన్ కోసం ఆడిషన్లు మొదలవుతున్నాయి. ఎవరైతే దీనికి పేర్లు ఇచ్చారో వాళ్ళందరూ ఆడిటోరియంలోకి రావాలి. సిటీలో ఆడిషన్స్ కోసం పేరు రాయించుకున్నావా? లేదు తారా, నాకు యాక్టింగ్ కంటే డైరెక్షన్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ. డ్రామా చేసి నువ్వు బాగా బోర్ అయిపోయి ఉంటావు కదా. కిట్టిని తప్పించుకొని పారిపోవడమా? ఇంపాసిబుల్. తారా అయినా అదరక్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మాస్టర్ చూసారనుకో నీకు మళ్ళీ తిట్లు పడతాయి. మాస్టర్కి ఏమైనా భయపడతానేంటి? నీకు భయం లేదా? అస్సలు లేదు. అవునా? అస్సలు భయపడవు కదా? సరే, అదిగో మాస్టారు, వెళ్ళి ఆయనతో మాట్లాడు. ఏంటంతేనా? ఇప్పుడే మాట్లాడతా. అద్రక్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? లోపల మిమ్మల్ని అందరూ వెతుకుతున్నారు. మాస్టర్ ఇక్కడ ఏం చేస్తున్నావు? అరే నేను చెప్పాను కదా, ఒక్కొక్కరి పేరు పిలుస్తాను. ఇప్పుడు చూడు, 2 ఉండిపోయారు కదా. మాస్టర్ నేను మొత్తం లిస్ట్ తీసుకొచ్చాను. అరే గుడ్, వెరీ గుడ్. సరే ఓ పని చెయ్యి, వీళ్ళందరూ స్క్రిప్ట్లు తీసుకో, రోషిని గారికి ఇచ్చేసిరా. వెళ్ళు. అటెన్షన్ ప్లీజ్, యాక్టింగ్ ఆడిషన్స్ మొదలయ్యాయి. త్వరగా ఆడిటోరియంలోకి రండి. తారా, వెళ్ళి ఆడిషన్స్ చూద్దామా? వెళ్దాం. అయితే మరి మొదటి అబ్బాయి సాగర్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. సరే చెప్పు. నా గుర్తింపే నా ముక్కుసు. ఏంటి ముక్కుసు? ఒరే ముసుగు, ఎల్లికా నుంచి. ఈసారి వచ్చినప్పుడు జుట్టు కత్తిరించుకోండి రా. వెళ్ళ. దీపక్ రాన్నారా? నా ముసుగే నాకు గుర్తింపు కాదు. నా గుర్తింపే నా ముసుగు కాదు. నా గుర్తింపే నాకు ముసుగు. ఇదే గుర్తింపు. ఏం చెప్పినావురా భయ్? నా మనసు దోసేసినావు. మంచినీళ్ళు కావాలా? వద్దు, నీ వల్ల కాదు. కానీ కిందికి దిగు, తర్వాత పరిచయం చేసుకుందావు. కానీ ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. ఇలాంటి యాక్టర్స్ ఉంటే ఇంకా మన ప్లే అయినట్టే. అది డైరెక్టర్ ఎవరి ప్లేకి తెలీదు, ఇంకా ఎవరు కన్ఫర్మ్ కాలేదు. డెడికేషన్ కావాలి. యాక్టింగ్ ఒక ఆర్ట్. దాన్ని మనసు పెట్టి చేయాల్సి ఉంటుంది. ఇంకా
యాక్టింగ్ ని గుర్తించడం, దానికి ప్యాషన్ ఎలాగూ కావాలి. ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చావా? టీఎస్ సారీ త్రివిక్రమ్ శ్రీనివాసా? వెళ్ళు పక్కకెళ్ళి నిల్చోపో, ఆడిషన్ నడుస్తుంది ఇక్కడ. చేసుకోండి ఆడిషన్. ఈ నాటకానికి ఎలాగూ నేనే డైరెక్టర్ని. ఆడిషన్ మళ్ళీ మొదలు పెడదాం. అఖిల్, మనమంతా ముసుగులో ఉన్నాం. మీరు, నేను, ఇతను, అతను కూడా. నా ముసుగులన్నీ మారిపోతూ ఉంటాయి. మీవి, నావి, అందరివి. ఇలా వర్షం పడినప్పుడు అప్పుడు నేను కాను, ఇంకెవరిగానో మారిపోతాను. అఖిల్ అఖిల్ రా అన్న. ఏమైంది? స్టాచ్యూ లాగా నిలబడిపోయావు. చెప్పన్నా. అన్న చదువుతూ చెప్పేసే ఇప్పుడు, తర్వాత గుర్తు చేసుకో. పద మొదలుపెట్టు. చదువు అన్నా, చదువు. అరే యాక్టింగ్ అనేది ఒక ఆర్ట్ కళ. దాన్ని ఫీల్ కమాన్ చెప్పు. అరే ఓ విఠలాచార్య పునర్జన్మ. పురే ఆపరా బాబు, ప్రధానికి ఏదోటి మాట్లాడుతూనే ఉన్నావు. వెళ్ళు. ఒరే చదవరా బాబు, చదివి చెప్పు. ఆ ముసుగు చెప్పు. నోరు పెగలదయ్యే, ఒక్క లైన్ కూడా చదవలేడు, ఇంకవుతాట హీరో. సరిగ్గా అన్నాడు. పలాష్, అలా మాట్లాడకూడదు. ఓయ్, వస్తున్నాను. అఖిల్ 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 ఆగు. ఏమైంది? నర్వస్ అయ్యావా? చూడు, నువ్వు చాలా మంచి యాక్టర్వి. లాస్ట్ మంత్ నువ్వు మైండ్ కూడా చేసావుగా, ఇవాళ ఏమైంది? మైండ్లో చదవక్కర్లేదు కదా. చదవడంలో ఏం ప్రాబ్లం? నాకు చూడు అఖిల్, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. ఏమైంది చెప్పు అఖిల్. నాకు అక్షరాలు అర్థం కావు. అవి ఎగురుతాయి, కళ్ళ ముందు డాన్స్ చేస్తున్నట్టుగా. పేపర్లోంచి పైకి లేచి ఎగురుతూ ఉంటాయి. అన్నీ ఎలా కలిసిపోతాయంటే నాకేమీ అర్థం కాదు. ఇంకా ఏంటి నువ్వు అనేది? అక్షరాలు ఎగరడం ఏంటి? అలా ఏమైనా జరుగుతుందా ఏంటి? నువ్వు నేనేం వేళకోళం చేయట్లా. రేపు మీ అందరూ నోటీస్ బోర్డ్ చూడండి, సరేనా? ఎవరికి ఏ రోల్ లభించిందో ఆ మొత్తం లిస్ట్ అందులో ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మీ అందరివి లాస్ట్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. మీరంతా మీ నోట్బుక్లు చూసుకోండి. అన్నట్టు ఆ నోట్బుక్స్ మీద మీ అందరి పేరెంట్స్ సంతకాలు పెట్టించి రావాలి. అప్పుడు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది మీరు స్కూల్కి వచ్చి ఎంత మస్తీ చేస్తారో. రాహుల్, ప్లీజ్ వీళ్ళందరికీ ఈ నోట్బుక్స్ ఇచ్చేయి. అఖిల్, ఈ క్లాస్ మొత్తం మీద అందరికంటే తక్కువ మార్కులు నీకే వచ్చాయి. ఇప్పుడు తలదించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. చదువు మీద శ్రద్ధ పెట్టు. అరే 2 గంటల టైంలో నువ్వు ఏం రాసావో చూడు. ఇదంతా సగం పేజే. తాబేలు కన్నా మెల్లగా ఎవరైనా వెళ్తే అది నువ్వే. రండి రోషిని గారు, మీ ఆడిషన్లు పూర్తయ్యాయా? మాస్టర్ గారు, అయిపోయాయి అన్ని ఆడిషన్స్. ఆ పిల్లాడు కూడా ఆడిషన్ ఇచ్చాడా? ఏ అబ్బాయి? అరే ఉన్నాడుగా, అఖిల్, పని దొంగ అఖిల్. అఖిల్ ఆడిషన్కి డైలాగులు చదవలేపాడు. ఏమైంది? ఇందులో ఫన్ ఏముంది? నేనేం జోక్ చెప్పలేదే. రోషిని గారు, ఆ అబ్బాయి మనందరినీ వెర్రివాళ్ళని చేస్తున్నాడని ఏ క్లాసులోనైనా సరే
సమాధానం కూడా చెప్పడే, సాకులు చెప్తూ ఉంటాడు. నాతో ఒకసారి అంటాడు, అది మాస్టారు నాకు అక్షరాలు ఎగురుతూ కనిపిస్తున్నాయని. నాకు అనిపిస్తోంది మనందరం మూర్ఖులు అనుకుంటున్నాడు. ఆ అక్షరాలు ఎగురుతున్నాయిట. మనల్ని ఎలాగో మూర్ఖులని అనుకున్నాడు, మనతో పాటు తనని కూడా వదలలేదు. స్టూడెంట్స్ ఫేవరెట్ టీచర్ రోషిని మ్యామ్. నాకు అనిపిస్తుంది అఖిల్కి డిస్లెక్సియా ఉందని. తను సరిగ్గా చదవలేకపోతాడు, రాయలేకపోతాడు. అక్షరాలను చూస్తే తనకి అవి ఎగురుతున్నట్టు తేలుతున్నట్లు కనిపిస్తాయంటాడు. అక్షరాలను చూస్తూనే తన మెదడులో ఒక రకమైన గందరగోళం మొదలైపోతుంది. కానీ జనాలకి ఏమనిపిస్తుందంటే తను చదువు ఎగ్గొట్టడానికి వంకలు పెడుతున్నాడని. కానీ డిస్లెక్సియా ఉందో లేదో జనరల్ డాక్టర్ చెప్పలేరు. మీరు సరిగ్గా చెప్పారు. మనం ఎవరైనా కౌన్సిలర్ లాంటి వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, లేదంటే స్పెషల్ ఎడ్యుకేటర్ని కలిస్తే మంచిది. కానీ మీరు వాళ్ళ అమ్మా నాన్నని కలిశారా? లేదు, ఇప్పటి వరకు కలవలేదు. కానీ వాళ్ళ అమ్మా నాన్నని కలిస్తే మంచిదనిపిస్తోంది. ఏం మరిది గారు, ఎవరి పేరెంట్స్ ని కలవడానికి వెళ్తున్నారు? ఇదిగో అర్జున్ కి అమ్మా నాన్న, నేను వాళ్ళ అన్నయ్యే. డాక్టర్ అర్జున్, యు వెరీ లక్కీ. మీకు ఇంత మంచి ఫ్యామిలీ ఉంది. అయితే మీరు మా ఫ్యామిలీలో చేరండి. వదినా, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బంధాలు మనసుతోనే ముడిపడి ఉంటాయి. అంతే, మీరు మనస్ఫూర్తిగా మాతో కలవండి, మీరు కూడా మా ఫ్యామిలీలో భాగమైపోతారు. ఏం డాక్టర్ గారు? ఎగిరినంత మాత్రం నా లిస్ట్ లో పేరు వస్తుందా? అందరి వల్ల అయ్యే పని కాదు. డైరెక్షన్ కోసం విజన్ కావాలి, ఇమాజినేషన్, క్రియేటివిటీ. అవి నాకు తప్ప ఇక్కడ ఇంకెవ్వరికీ లేవు. నేను హీరో అయిపోయా, నాకు లీడ్ రోల్ దొరికింది. ఇంకా నేను హీరోయిన్ అయ్యాను. నేను చెప్పాను కదా, ఇక్కడ అందరూ మంచి యాక్టర్సే, కానీ నాకంటే కాదు. కిట్టి, నువ్వు ఈ ప్లే డైరెక్టర్వి. నిజంగా? కిట్టి డైరెక్టర్. ఐఎమ్ సారీ కరిష్మా, ఇది నీ బ్యాడ్ లక్ అయితే దీనికి నేనేం చేయలేను. అయినా నీ మాట వినేదెవరు? ఓన్లే వదిలే కరిష్మా. అయినా తను మనకేం నేర్పిస్తుంది? తను టైం పాస్ చేసుకుని. ఎగ్జాక్ట్లీ. నీ పేరు కూడా ఆ లిస్ట్ లో ఉంది. తెలుసురా, ఈ బద్లీపూర్ మొత్తంలో ఒక్కడేగా డైరెక్టర్. డైరెక్టర్ కాదు, అసిస్టెంట్ డైరెక్టర్. ఏంటి? అసిస్టెంట్ డైరెక్టర్. మరి డైరెక్టర్? కిట్టి, నువ్వు తనకి అసిస్ట్ చేస్తావు. కిట్టినా? సర్లే, చిన్నపిల్ల కదా, పండగ చేసుకుని. ఇంకేం చెప్పు. ప్రబల్, కంగ్రాచులేషన్స్. నీ అసిస్టెంట్ అయినందుకా? లేదు, కలిసి పని చేయడానికి. ఓకే. అఖిల్ అఖిల్ విను, నేను నిన్నే వెతుకుతున్నాను. ఏంటి, వీడికి కూడా రోల్ ఉందా? అంటే నా శ్రమంతా వీడి చేత లైన్లు చేపించడంలోనే అయిపోతుంది. ప్రబల్, అఖిల్ విను, చూడు, ప్లేలో స్టేజ్ మీద కనిపించే వాళ్ళు ఎంత ముఖ్యమో కనబడని వాళ్ళు కూడా అంతే ముఖ్యం. బ్యాక్ స్టేజ్ మేనేజ్ చేయడం ఈజీ కాదు. నీకు చాలా పెద్ద పని దొరికింది. సరే కిట్టి, నో ప్రాబ్లం. ఏం చేయాలో నాకు చెప్పు. చూడు, కాస్ట్యూమ్స్, రిహర్సల్స్, ఇంకా ప్రాపర్టీస్, వీటన్నిటి బాధ్యత నీదే. సరే. అఖిల్, తొందరగా కాస్ట్యూమ్ ఇస్త్రీ చేయి, అందరికి వేయించి ఒకసారి ట్రై చూద్దాం. నా ముసుగులన్నీ మారిపోతూ ఉంటాయి, మీవి నావి అందరివి. ఇలా వర్షం పడినప్పుడు అప్పుడు నేను గాను ఇంకెవరిగానో మారిపోతాను. ఓ గాడ్, ఓ గాడ్, ఓ గాడ్, ఓ గాడ్, ఓ గాడ్, నేనేంటి ఇలా చేశాను? కాలిపోయింది. అయ్యో, కళలు కంటున్నావా కూర్చొని? కాస్ట్యూమ్ తగలెట్టేశావు, ఇంకా ఆర్టిస్టులు ఏం వేసుకుంటారు? అరిటాకులా? నీకేమన్నా బుర్ర పాడైందా? వీడికి పని ఎందుకు ఇచ్చావు? నేను ముందే చెప్పాను, వీడికి ఏం రాదు, వీడికి అసలు ఏ పని ఇవ్వద్దని. ఇదిగో హీరో,
ఎందుకు అందరు అతని మీద వెతుకుపడుతున్నారు? ఏమైంది? ఏదో తప్పు జరిగిపోయింది. ఒక సెకండ్ గైస్. అఖిల్ ఏమైంది? ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఎలా అయింది ఇదంతా? అఖిల్ కలర్లు కంటున్నావు కూర్చొని, కాస్ట్యూమ్ తగలెట్టేశావు. ఇంకా ఆర్టిస్టులు ఏం వేసుకుంటారు? అరిటాకులా? ముందే చెప్పాను వీడికి ఏం రాదు, వీడికి అసలు ఏ పని ఇవ్వద్దని. రా నాన్న, వచ్చి అన్నం తిను. అఖిల్ అఖిల్ ఏమైంది నాన్న? అరే ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న? చెప్పు. నిజంగా నేను ఎందుకు పనికిరానమ్మా? అలా అని ఎవరన్నారు నీతో? అందరూ అంటారమ్మా. అందరూ అబద్ధం చెప్తారు, వాళ్ళ మాటలు నమ్మకు. నువ్వు పదా, నువ్వు నాతో రా. అసలు నీకు నా ప్రాబ్లం తెలుసు కదమ్మా, కానీ మిగతా అందరూ అనుకుంటారు నేనేదో సాకులు చెప్తున్నానని. నాకు వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తుంది. నిజంగా నేను ఎందుకు పనికిరాను? అలా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నేను సరిగ్గా చదువును లేను, రాయను లేను. మిగతా అందరూ అన్ని చేయగలుగుతారు. సర్లే, నువ్వు మిగతా పిల్లలాగా రాయలేవు, చదవలేవు. చూడు నాన్న, కొంతమంది పిల్లలకి అలా అవుతుంది. ఎందుకమ్మా అలా ఎందుకు జరుగుతుంది? పిల్లలందరూ ఒకేలాగా ఉండరు కదా. అలా అని నువ్వు కష్టపడకుండా లేవు కదా. నీలో ఎలాంటి టాలెంట్ లేదని కూడా లేదు కదా. నీలో ఉన్న టాలెంట్ నీకు తెలుసు. అది ఎవరికి కనిపించదు. నాకు తెలుసు. చూస్తూ ఉండి ఏదో రోజున ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది. నీకు ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంది కదా? పిచ్చివాడా, ఊరుకో నాన్న. ఇక పద, భోజనం చేద్దాం. నీకు ఇష్టమైన కూర వండాను, పద. కరిష్మా, నువ్వు నీ రైట్ నుంచి ఎంట్రీ ఇవ్వాలి, ఓకేనా? ఇంకా పలాష్, నువ్వు నీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి స్పాట్ లైట్ కింద నుంచోవాలి, ఓకే? ఒకసారి ట్రై చేద్దాం. తారా, నువ్వు కరిష్మాకి క్యూ ఇవ్వు, ఇంకా నువ్వు పలాష్కి. వెళ్ళండి మీరు మీ పొజిషన్లోకి, వెనక్కి వెళ్ళండి మీరు. ఒకసారి ప్రాపర్గా చేద్దాం, ఓకే? అదిరే. మ్యామ్, ఇదిగో నిల్చో, త్వరగా లే. చెప్పు. ఎవరైనా డైలాగ్ చెప్పినప్పుడు ఇవి నువ్వు చెప్పు. ఏంటి? నేను 2 నిమిషాల్లో చేస్తాను. అసలు విను. వస్తాదా బాబు? నేను యాక్షన్. నువ్వు తప్పకుండా వస్తావు. నీకు వీడ్కోలు చెప్పడానికి వచ్చాను, శాశ్వతంగా. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ నేను చెప్పే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. వెళ్ళే వాళ్ళకి వాళ్ళ వంతుగా ఎప్పుడు వెళ్ళటమే కనిపిస్తుంది. ఇంకా వెళ్ళి రావటం, వచ్చి వెళ్ళటం. పర్లేదు పలాష్. అద్రా, ఒకసారి లైన్ చెప్పు. అద్రా, లైన్స్ చెప్పు. అరే వీడికి ప్రాంప్ట్ చెప్పే పని ఎవరిచ్చారు? వీడు ప్రాంప్ట్ చేసే లోపల ప్లే మొత్తం అయిపోతుంది. వీడు ప్లే ఫ్లో మొత్తం పాడు చేస్తాడు. పలాష్, అఖిల్తో ఈ విధంగా మాట్లాడే హక్కు నీకేమాత్రం లేదు. నీకు తెలుసు కదా తను ప్రాపర్గా చదవలేడని. అయినా ఇది అద్రక్ పని, అఖిల్ది కాదు. అయితే వాడికి బదులు స్క్రిప్ట్ వీడికి ఎవరిచ్చారు? పలాష్, కిట్టి సరిగ్గానే చెప్పింది. అసలు ఏమైపోతుంది మీ అందరికీ? నాకైతే మీలో ఎవ్వరూ ఒక జట్టు అన్న ఫీలింగే కనిపించట్లేదు. మీరంతా ఎవరి మానని వాళ్ళ నాటకం వేస్తున్నట్టుగా ఉంది. ఇవాళ నుంచి మళ్ళీ అది జరగకూడదు. అరే అఖిల్, ఇదిగో సామాను. అద్రక్, ఇలా రా. నేను నిన్ను ప్రాంప్ట్ చేయమన్నాను కదా, అఖిల్కి స్క్రిప్ట్ ఎందుకు ఇచ్చావు నువ్వు? నన్ను రోష్ని మేడం పిలిచారు, ఏమైంది? నీకు తలకాయ ఏంటి? మ్యామ్, నేను ఒకసారి అఖిల్ని కలిసి వస్తాను. వెళ్ళు కిట్టి, తనకి ఇప్పుడు కావాల్సింది టీచర్ కాదు, ఫ్రెండ్. అఖిల్, తప్పు నీది కాదు, నాదే తప్పు. కానీ తప్పు నా టీం వాళ్ళది కూడా కదా.
అఖిల్ నువ్వు ఇంత నర్వస్ ఎందుకు అయిపోతావు? నర్వస్ అవ్వను. నేను మీకు చెప్పాను కదా, నేను అక్షరాలు చదవనే లేను. అక్షరాలన్నీ కలిసిపోతాయి. ఇంకా ఏ అక్షరం ఏంటో నాకు అసలు తెలీదు. నీకు నేను సరదాగా చెప్తున్నట్టు ఉంటుంది. కాదు, అలా అనిపించట్లేదు. నువ్వు అంటున్నావంటే అది నీ ప్రాబ్లం అయి ఉంటుంది కదా. చూడు, మేము నీకు ప్రామిస్ చేస్తున్నాం, దీనికి పరిష్కారం మేము తప్పకుండా వెతుకుతాం. కానీ ఇప్పటికి మాత్రం నువ్వు వచ్చేసి మీరు నామూలుగా నీ నాటకాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? వదిలే. అఖిల్, బాగుంటుందో బాగోదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏం జరిగినా కలిసే జరుగుతుంది. మేము కూడా నీతో ఉంటాం. అవునోయ్, మేము తోడున్నాం, నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు పద పోయి పద. పద. అర్థమవుతోందా? కళ్ళలోకి చూసి చెప్పాలి. ఇంకా ఇంటెన్సిటీ కావాలి, ప్రేమ కావాలి. సరే, ఒకసారి చేద్దామా? యాక్షన్. ఒక సెకండ్. అలా కాదు, మెల్లగా. అర్థమవుతోందా? కాన్సన్ట్రేట్. ప్రాప్స్ చెప్పు. ప్రాప్స్ అఖిల్. అఖిల్, అన్ని ప్రాప్స్ రెడీయా? ప్రాప్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఈ పెయింటింగ్ కూడా కొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది. సరే, గుడ్. ప్రబుల్, విను, ఒకసారి వచ్చి కాస్ట్యూమ్స్ చెక్ చేసి చూడవా? అరే ఇవన్నీ పిల్లలు చూసుకుంటారు కదా, నేను రిహార్సల్ చూసుకోవాలి. దానికోసమే ఉన్నానుగా డైరెక్టర్. ఎవరితో ఏ పని చేయించాలో నాకు తెలుసు కాబట్టి. సరే, కానీ గుర్తుంచుకో, డైరెక్షన్ ఒక కళ, ఆర్ట్. తెలుసు. అరే వా. కిట్టి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మ్యామ్. అఖిల్, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఎస్ మ్యామ్. వెరీ నైస్. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అఖిల్ ఒక అద్భుతమైన ఆర్టిస్ట్. ఈ పెయింటింగ్స్, ఈ ప్రాప్స్ ఇవన్నీ అఖిలే తయారు చేశాడు. ఏమన్నా మస్తుంది. పెద్దలు అంటారు కదా, ప్రతి మనిషిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుందని. అఖిల్ గొప్పతనం ఆర్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా నా డైరెక్షన్. ఒరే డైరెక్షన్ కాదు, అసిస్టెంట్ డైరెక్షన్. ఇంకా దానికి షార్ట్ ఫామ్ ఏడి అన్నమాట. అది కూడా 3వ నెంబరు. కిట్టి, ఇదేంటి? కాస్ట్యూమ్స్. ఈ చిరిగిపోయిన కాస్ట్యూమ్స్ వేసుకోవాలా? చిరిగిందా? ఇది ఎక్కడి నుంచి చిరుగుంది? అయ్యో, ఇది మొత్తం చినిగిపోయింది. అయ్యయ్యో, ఇక డ్రామా అయినట్టే. నేను ముందే చెప్పాను, ఈ కిట్టితో ఒక్క పని కూడా సరిగ్గా అవదని. పెద్ద డైరెక్షన్ చేయడానికి వచ్చింది. అరే అయితే ఏమైంది? కాస్ట్యూమ్స్ చేంజ్ అయిపోతాయి. లేక ఇంకా 2 రోజులు టైం ఉంది. అప్పటిదాకా నువ్వు డైలాగ్స్ రిహార్సల్ చేసుకో. ఏం చేద్దాం? ఎవరు చేశారు ఇది? కిట్టికి ఎవరో శత్రువులు ఉన్నారు. ఎవరికో గానీ ఈ ప్లే అంటే మేజర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎవరై ఉంటారు? తెలుసుంటే ఈ చిరిగిన డ్రెస్ వేయించేసి మొత్తం స్కూల్ అంతా తిప్పించేసేదాన్ని కాదా? కిట్టితో పెట్టుకున్న వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు తప్పించుకోవడం ఇంపాసిబుల్. మళ్ళీ నీకు మార్కులు తక్కువ వచ్చాయి. నీ నాటకాలు మళ్ళీ మొదలయ్యి. ఏదో స్కూల్ బాగలేదు, టీచర్లు బాగలేరు అనుకున్నాను. ఇప్పుడు మనం ఊరు కూడా మారాం కదా. కొత్త స్కూల్లోనైనా ఏదైనా చేసి చూపించు. మీకు తెలుసు కదా, వాడికి రాయడం చదవడంలో ఇబ్బంది ఉందని. అరే సాకులు ఇవన్నీ. చదవడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి సాకులే చెబుతూ ఉంటారు. ఇలా తక్కువ మార్కులు వస్తే వీడేం చేయగలడు? చూడు, ఎవరో వచ్చినట్టున్నారు. హలో అఖిల్. మ్యామ్, మీరు ఇక్కడ? ఏ లోపలికి రమ్మని పిలవా? రండి మేడం. ఎవరొచ్చారు? రోషిని మ్యామ్. నమస్తే, నేను అఖిల్ టీచర్ని. నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో.
అరే వీడికి 100 సార్లు చెప్పానండి, ఒక్కటి కూడా చెవికెక్కదు. ప్రతి స్కూల్లోనూ టీచర్ కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు. నేను అనుకున్నాను ఇది కొత్త ఊరు, ఇలా జరగదు కదా అని. కానీ వీడు ఒక్క నిమిషం, నేను ఇక్కడికి కంప్లైంట్ చేయడానికి వచ్చానని మీకు ఎవరు చెప్పారు? అయితే మీరు ఎందుకు వచ్చారు? టీచర్లందరూ ఎప్పుడు ఫిర్యాదులే చేయరు, పొగడొచ్చు కూడా కదా అప్పుడప్పుడు. పొగడ్తా? అంతలా ఏం చేశాడు వీడు? నీకు తెలుసా అఖిల్ ఎంత బాగా ఆర్ట్ వేస్తాడో? నాకు తెలుసు, వీడు చాలా బాగా పెయింటింగ్ వేస్తాడు టీచర్. పెయింటింగ్లతో కడుపు నిండుతుందా? పెద్దయ్యాక బొమ్మలు గీస్తావా నువ్వు? కాస్త చదువు మీద శ్రద్ధ పెడితే ఏదో ఒకటి అవుతాడు. అఖిల్కి డిస్లెక్సియా ఉంది, తెలుసు కదా మీకు? ఇవన్నీ వీడి సాకులు. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది వాడికి అక్షరాలన్నీ ఎగురుతున్నట్టు కనిపిస్తాయని. తను అబద్ధం చెప్పట్లేదు. బహుశా మీకు తెలియదేమో, తను ప్రతిరోజు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు. ప్రతిరోజు ఒక కొత్త యుద్ధం, అది కూడా వేరే వేరే విషయాల్లో. స్కూల్లో తను చదవలేడు, మిగిలిన పిల్లల కంటే వేగంగా రాయలేడు, స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ నుంచి సాధింపులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అఖిల్ మనసులో మొదలయ్యే అంతర్యుద్ధం వేరే. తను మిగిలిన వాళ్ళలాగా ఎందుకు ఉండలేకపోతున్నాడు? అది తీరా ఇంటికి వచ్చాక తనను కన్న వాళ్లే తనను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అన్న విషయం మీద తనలో అంతర్యుద్ధం మళ్లీ మొదలవుతుంది. అతని పోరాటం అంతటితో ఆగదు. తనకేమనిపిస్తుందంటే తన తల్లిదండ్రులు కూడా తనను అర్థం చేసుకోవట్లేదని. వీటన్నింటితో పోరాడుతూ అఖిల్ తనని తాను చూసుకున్నప్పుడు తనకేమనిపిస్తుందంటే దిగులుగా, ఒంటరిగా, శాంతంగా ఉంది అఖిల్. ఇంకా మీకు తెలుసా, వీటన్నింటి మధ్యలో తన నిజమైన టాలెంట్ ఏదైతే ఉందో అది కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ కింద అణగారిపోయింది. మేడం, ఇవన్నీ పనికిరాని మాటలు. వీళ్ళమ్మ ఇవన్నీ చెప్పమని చెప్పింది కదా మీకు? సరే, అయితే ఈవిడితోనే మాట్లాడండి. క్షమించండి, ఈ తరపు నుంచి నేను క్షమాపణ వేడుకుంటున్నాను. లేదు, ఇందులో క్షమాపణ అడగాల్సిందేం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారు అందరూ. అద్రాక్, ఆ రైట్ ఇది వంకరగా ఉంది. సరిగ్గానే ఉంది. ట్రై చేయి. అద్రాక్, అది వంకరగా ఉంది, సరిచి. కిట్టి, ముందేమో డ్రెస్ ఎవరో కట్ చేశారు, ఇప్పుడేమో లైట్. దీని వెనక ఎవరో ఉన్నారు. ఎవరైనా ఎందుకు అలా చేస్తారు? మన మంచిగా జరిగే నాటకంలో ఎవరైనా తన క్రైమ్ స్టోరీని ఎందుకు రిలీజ్ చేస్తారు? ఈ నాటకం అవ్వడం ఎవరికో ఇష్టం లేదనుకుంటా. ఈ నాటిక వల్ల ఎవరికి నష్టం ఉంటుంది? లాభ నష్టాలని అర్థం చేసుకోవటం ఒక ఆర్ట్, ఒక కళ. ఇదిగో అటు కళ వేసేస్తాను అలా. మూసుకొని వెళ్ళిలా, లేదంటే వాయిస్తాను ఈ తబులా. వావ్ అద్రక్, ఇదైతే పోయమైంది. పోయం? అది వీడా? పోయం రాయటం కూడా ఒక ఆర్ట్. ఇదిగో ఆర్ట్. స్కూల్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చి బుర్రను తింటున్నావు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఆల్ రైట్, మీరు ఎలా అంటే అలా. నేను అనుకున్నాను కాస్త హెల్ప్ చేద్దామని. అవునా? తమరేం హెల్ప్ చేస్తారట? నేను సస్పెన్స్ ఫిలిమ్స్ చాలా చూశాను. ఎవరి మీద తక్కువ డౌట్ ఉంటుందో వాడే హంతకుడు. కానీ ఇక్కడ ఎవరు మర్డర్ అయింది? ఒకళ్ళకు మాత్రం అవ్వబోతోంది. ఇదిగో నీ ఛాయ్. థ్యాంక్స్ అద్రాక్. తారా, తను ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అంతే. ఓకే, అయితే నీకేమనిపిస్తోంది? మర్డర్ ఎవరు చేశారు? ఏ హత్య? ఇదిగో ఎగ్జాంపుల్ లో ఎవరితో మర్డర్ చేస్తున్నావు కదా, అది. అదే, అది అఖిల్. అఖిలే అంతా చేస్తున్నాడు. నీకెందుకు అలా అనిపిస్తోంది? వాడు హీరో అవుదాం అనుకున్నాడు, రోల్ దొరకలా. అందరూ ఎక్కిరించారు, పగ తీర్చుకుంటున్నాడు. కానీ అఖిల్ మనకి ఎంత హెల్ప్ చేస్తాడో. కాదు, అఖిల్ ఇదంతా చేయలేడు. నేను ముందే చెప్పానుగా, మిస్టరీ సాల్వ్ చేయడం కూడా ఒక ఆర్ట్, ఒక కళ. అఖిల్ అఖిల్
అఖిల్ స్కూల్ నుంచి కార్డు వచ్చింది, ఇన్విటేషను. నాటకం పేరుతో మనకి బాగా చివట్లు పెట్టేట్టున్నారు. నా పరువు తీయించుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. నువ్వు వెళ్ళు, నాకు చాలా పనుంది. అరే వినండి, చూడు, అందరు పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. నేను అక్కడికి నా పరువు తీయించుకోవడానికి వెళ్ళాలనుకోవడం లేదు. నువ్వు నేను కలలు గన్న మనిషివి కావు, వింతగా ఉన్నావు. అవును, నేను చిత్రమైన వాడినే. ఎందుకంటే నాకు అరే నువ్వు ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఆగిపోతావు మధ్యలో. నేను చిత్రమైన వాడిని ఎందుకంటే నాకు రెక్కలు లేవు, ఆకాశంలో ఎగరను లేను, మేఘాల్లో నివసించను లేను. ఒకసారి విన్నావంటే మర్చిపోవు కదా. అరే వా, వీడిదొక అద్భుతమైన టాలెంట్. థ్యాంక్స్ బ్రో. పదండి, ఫోకస్ ఆన్ వర్క్. ఇదిగో పలాష్, నువ్వు మెట్లెక్కాలి, గుర్తుందిగా? పూర్తి బ్లాక్ మొత్తం గుర్తుంది. మైండ్ లో ఒక్కొక్కటిగా ఫిక్స్ చేసేసుకున్నాను. గుడ్ పలాష్. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇప్పుడేంటి? నాకెందుకో కానీ అనిపిస్తోంది ఈ ప్లే చెడగొట్టడానికి ఇంకా ఎవరో ప్రయత్నిస్తున్నారు అని. నాకు తెలుసు ఎవరు. ఎవరది? చెప్పు మరి. ఈ అఖిలే, ఇంకెవరు? ఇతను ముందు వీడు ఇస్త్రీ చేసి కాస్ట్యూమ్ తగిలెట్టాడు. నీ కాస్ట్యూమ్ షేవింగ్ బ్లేడ్ తోటి కట్ చేశాడు. తర్వాత లైట్ తాడు కట్ చేశాడు, అది పడిపోవటానికి. ఇంకా తర్వాత ఏమేం చేస్తాడో ఏంటో. అయితే వీడిని టీం నుంచి తీసేయండి. సెకండ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఏమైనా సాక్ష్యం ఉందా? ఏంటో నా స్వతంత్రం తీసుకుంటే ఏదైనా మాట్లాడుతావా? ఒక్క సెకండ్, ఆ డ్రెస్ ఎవరు కాల్చారో అది అందరూ చూసారు కదా, రైట్? అరే వీడు హీరో అవుదాం అనుకుంటున్నాడు. వీడికి క్యారెక్టర్ దొరకలేదు కదా, అందుకే పగ తీర్చుకుంటున్నాడు. అరే అఖిల్, అఖిల్ విను, నా మాట విను. ఆగు అఖిల్. ఫైనల్ రిహార్సల్ మొదలైంది. ఆలోచించుకో, నువ్వు డైరెక్టర్వి. ఆడ వెనకాల వెళ్ళలేవు, వాడు ఒక ద్రోహి. పదండి ఒకసారి ఫైనల్ రిహార్సల్ చేద్దాం. నువ్వు నేను కలలు గన్న మనిషివి కావు, వింతగా ఉన్నావు. అవును, నేను చిత్రమైన వాడినే. ఎందుకంటే నాకు రెక్కలు లేవు. నేను ఆకాశంలో ఎగరను లేను, మేఘాల్లో నేను నివసించను లేను. ఇప్పుడు ఎలా? మనం ఏం చేయలేం. అరే నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి వాడు. పైగా కాళ్ళు ఒకటి విరగొట్టుకున్నాడు, ఏమనాలి? కానీ ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయలేం కదా, అందరికీ ఇన్విటేషన్స్ కూడా వెళ్ళిపోయాయి. కానీ మ్యామ్ పలాష్ తప్ప ఈ రోజు ఎవ్వరూ చేయలేరు. అసలు ప్రాబ్లం ఏంటో తెలియదు. ఒకసారి అది, ఒకసారి ఇది. పైగా ప్రబల్ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడి అఖిల్ని కూడా బాధ పెట్టాడు. అఖిల్ ఏమైంది తనకి? అది ప్రబల్ అన్నాడు ప్రాబ్లమ్స్ అన్ని అఖిల్ వాళ్ళు వస్తున్నాయని. కానీ తను ఎందుకు అలా చేస్తాడు? మేడం వాడు హీరో అవ్వాలనుకున్నాడు, ఆకాశ తీర్చుకుంటున్నాడు పలాష్ మీద. లేదు, అఖిల్ అలా చేసుండడు. ఇప్పుడు ఇక మనం కూడా ఏం చేయలేం మేడం. ఈ ప్లే అవ్వడం కష్టం మేడం. ప్లే అయితే అవుతుంది కిట్టి, ది షో మస్ట్ గో ఆన్. పలాష్ లేకుండానే? అవును, పలాష్ లేకుండానే. మ్యామ్, అఖిల్ వాళ్ళమ్మ మిమ్మల్ని కలవాలట. నేను వస్తున్నాను. ఇప్పుడు ఎలా మరి? అదే జరుగుతుంది ఏదైతే దేవుడు నిర్ణయించాడు. మాస్టర్ గారు, అఖిల్కి డిస్లెక్సియా ఉంది. ఇదేదో కొత్త కథలా ఉంది రోషిని గారు. వీరు నిజం చెప్తున్నారు. ఏ తల్లి తన కొడుకు బలహీనతల గురించి అబద్ధపు కథలు చెప్తుంది? వాడు సరిగా చదవలేడు, స్పీడ్గా రాయలేడు, కానీ వాడికి ఒక్కసారి చెప్పిన మాటలు గుర్తుండిపోతాయి. నేనే స్వయంగా వాడికి పాఠాలు చదివి వినిపిస్తాను. వాడికి అన్నీ వచ్చు సార్, కానీ పరీక్షల్లో రాయలేకపోతాడు. మాస్టర్ గారు, ఇది ఒక స్పెషల్ కేసు. మీరు ఒప్పుకుంటే తన పేపర్ని నేను రాస్తాను. నా ఉద్దేశం ఏంటంటే తను చెప్తే నేను రాస్తాను. ఒకవేళ అదే నిజమైతే మీరు అలా చెయ్యొచ్చు. రాబోయే క్లాస్ టెస్టుల్లో ఇలా చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు నా ఒక పెద్ద సమస్యను పరిష్కరించారు. మీ ఐడియా మనల్ని ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది. తల్లి, నీ ఐడియా అంటే చాలా భయం వేస్తుంది. ఇది కరెక్టో కాదో నాకైతే తెలియదు, ఆ అబ్బాయి చేస్తాడో లేదో కూడా తెలియదు. అదరా చెప్పేది విను. ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఆప్షన్ ఉందా? లేదు కదా. ఇప్పుడు ఏం జరుగుతోందో అదే బెస్ట్. రోషిని మేడం కూడా అదే చెప్పారు. అది సరే,
ఈ నాటకాన్ని పాడు చేయాలనుకునే వాళ్ళని పట్టుకోకపోతే ఆదాఫుల్ ఇజ్జత్ పోయినట్టే. మన దగ్గర ఏం ప్రూఫ్ లేదు. అయినా తారా, సాక్ష్యాలు వెతకడం కూడా ఒక కళ, ఒక ఆర్ట్. ఈ అట్టు కళ తింగరోడు ఏమేమి అబండాలు వేశాడో అఖిల్ మీద. ముందు వీడు ఇస్త్రీ చేసి కాస్ట్యూమ్ తగిలెట్టాడు. నీ కాస్ట్యూమ్ షేవింగ్ బ్లేడ్ తోటి కట్ చేశాడు. తర్వాత లైట్ తాడు కట్ చేశాడు, అది పడిపోవటానికి. ఒక్క నిమిషం, లైట్ తాడు కట్ చేయడం వల్ల పడిందని ఈ విషయం తనకెలా తెలిసింది? చెప్పిన దానిలో పాయింట్ ఉంది. వాడికి ఈ విషయం కూడా తెలుసు. ఈ కాస్ట్యూమ్ ని దేనితో కట్ చేశారో? షేవింగ్ బ్లేడ్ తో. కట్ చేయడం అయితే సిజర్ తో కూడా చేయొచ్చు కదా. ప్రబల్ కి డీటెయిల్స్ అని ఎలా తెలుసు? ఆ తింగరోడు ఒక్క విషయం మాత్రం సరిగ్గా చెప్పాడు. ఏంటి? ఆ మాటే అది. ఎవరి మీద తక్కువ డౌట్ ఉంటుందో వాడే హంతకుడు. ప్రబల్ క్రైమ్ ని దాచడం కూడా ఒక కళ, ఒక ఆర్ట్. ఏ పదాలు చాలా తక్కువగా అర్థమవుతాయో ఇంకా వాటి ఉపయోగం ఎక్కువగా ఉంటుందో అటువంటి 2 పదాలు సభ్యత ఇంకా సంస్కృతి. అత్యంత ప్రమాదకరమైనవి. అన్నిటినీ సహనంగా భరించడం, భావరహితంగా ఉండడం, ఇంకా అన్నిటినీ భరిస్తూ ఉండడం. ఇంటి నుంచి పనికి వెళ్ళడం, పని నుంచి తిరిగి ఇంటికి రావడం. అన్నిటికంటే ప్రమాదకరమైంది మన కళలను చంపుకోవడం. సరిగ్గా చెప్తాం. ఇంకా 2 పదాలు ఉంటాయి కదా, వాటి ఉపయోగం అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. సంస్కృతి ఇంకా సభ్యత. కరెక్ట్. వెరీ గుడ్. చూస్తూ ఉండు, నువ్వు సాధిస్తావు. ప్రబల్, ఒకసారి ఆగు. మాస్టరు, వెనక్కి తిరక్కో. నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నేనేం చేశాను? ఏం చేసావా? మొత్తం నాటకాన్ని నాశనం చేసావు. నాకు మొత్తం తెలిసిపోయింది. లేదు, నేనేమీ చేయలేదు. నిజంగా. అబద్ధం చెప్పకు. అందరి ముందు గోడ కుర్చీ వేయించి నీ చేత గుంజీలు తీయిస్తాను. సారీ సార్, అది పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు చేయను. ప్రబల్, చిట్టి, మరి మాస్టర్ ఏమన్నావు నువ్వు? ఇక మీద చెయ్యవా? ఓ ప్రబల్, నౌ యూఆర్ ఇన్ బిగ్ ట్రబుల్. ఇక మీద నువ్వు ఎప్పుడు చేస్తావు? నీకు అవకాశం దొరికితే కదా. ఇప్పుడు ఇక నేను ఖచ్చితంగా స్కూల్ నుంచి తీసేస్తారు. అది మాస్టర్ నేనే, ఇంకా వేషాలు మార్చే ఆదరకని నేనే. అయితే నువ్వు అలా ఎందుకు చేసావో కూడా చెప్పేసి. నేను డైరెక్టర్ అవ్వాల్సింది. చిట్టింగ్ చేశారు, నేను తట్టుకోలేకపోయా. నేను ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. కానీ ప్రబల్, ఇది టీచర్స్ డిసిషన్ కదా. అరే, టీచర్లకి ప్లే గురించి ఏం తెలుసు? ప్లే ఒక కళ, ఆర్ట్. ఇదిగో ఆర్ట్ కళ గొంతుని నువ్వు అప్పుడే నొక్కేశావు. ఎప్పుడైతే నువ్వు లైట్ కట్ చేశావు, తన మీద పడుతూ పడుతూ బతికిపోయింది. ఏదైనా జరుగుంటే ఇంకా పలాష్ కూడా ఎక్కువ దెబ్బలు తగిలి ఉండొచ్చు. ప్రబల్, సిగ్గు అనేది ఒకటి ఉంటుంది. ఆ సిగ్గుందా లేదా? సిగ్గుపడడం కూడా ఒక ఆర్టే, ఒక కళ. సారీ, కోపంలో జరిగిపోయింది. ఇంత ఆలోచించలేదు. ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు. చూడు, నేనైతే నేను అస్సలు క్షమించను. ఇంకా ఈ విషయం మాస్టర్కి తెలిస్తే ఆయన మీ పేరెంట్స్కి చెప్పేస్తారు. ఇంకా మీ అమ్మ నాన్నకి తెలిసిందనుకో, అప్పుడు ఖచ్చితంగా స్కూల్ నుంచి వెళ్ళిపోతావు. స్కూల్ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత నువ్వు ఊహించగలవు ఏం జరుగుతుందో. ఇదిగో చూడు, నేను బద్లీపూర్లో 2 అద్రకులు ఉండాలని అస్సలు కోరుకోవట్లేదు. ఆ భయంతోనే పో, నిన్ను క్షమించాను.
థ్యాంక్ యూ. అందరూ క్షమించారు. ఎందుకంటే క్షమించడం కూడా ఒక కళ, ఒక ఆర్ట్. పదండి, పిల్లలందరి పేరెంట్స్ వస్తారు. చూడు, అందరి తల్లిదండ్రుల పిల్లలు ఆ డ్రామాలో ఏదో ఒకటి చేస్తుంటారు. మన అఖిల్ కూడా ఆర్ట్ పని చేస్తాడు కదా. నువ్వు వెళ్ళు. సరే, మీ మనసు మారితే తప్పకుండా రండి. అఖిల్ సంతోషిస్తాడు. సర్పంచ్ గారు నమస్కారం. నమస్కారం మాస్టరు, నమస్కారం. ఇవాళ మళ్ళీ లేట్. ఎక్కడికి వెళ్ళావు? నేను నీతో పాటే ఉన్నాను. అలాగా, నేను ఇక్కడే ఉన్నాను. మరి నువ్వు నాతో ఎలా ఉన్నావు? చూపిస్తాను. తెలుసా, నాకు అప్పుడప్పుడు నీ మాటలు అస్సలు అర్థం కావు. బాగుంది, చాలా బాగుంది. ఇవాళ మళ్ళీ లేట్. ఈ రోజు కూడా నువ్వు నాతోనే ఉన్నావని చెప్పకు. చాలా అద్భుతంగా చేస్తున్నాడు. స్కూల్ కి మంచి పేరు తెస్తాడు పిల్లాడు. నువ్వు తప్పక వస్తావని నాకు నమ్మకం ఉంది. నీకు వీడ్కోలు చెప్పడానికి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? సరే, వెళ్ళిపో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ వంతులో కేవలం వెళ్ళడమే ఉంటుంది. ఎవరికి తెలుసు, నువ్వు కొద్ది రోజుల తర్వాత తిరిగి రావచ్చు. జస్ట్ ఇలా నడుస్తూ నడుస్తూ. ఇప్పుడు నువ్వు వెళుతున్నావుగా, నడుస్తూ నడుస్తూ. నేను నా వంతుగా నేను ప్రేమించాను, నువ్వు నీ వంతుగా. కానీ పాపం నీ వంతు తేలిపోయింది. అది ప్రేమ అనే పరీక్షని తట్టుకుని నిలబడలేకపోయింది. అందరి వంతుగా ఏదో ఒకటి లభిస్తుంది, మరి నా వంతుగా దొరికింది ఎదురుచూపు. ఎదురుచూపు, కేవలం ఎదురుచూపు. నువ్వు నన్ను అందరూ చూస్తున్న దృష్టితోనే చూసావు, అంతే. కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. నీ దృష్టి అందరిలాగానే నన్ను చూడలేకపోయింది. డైలాగ్లే లేవు. నేనెవరినో నువ్వు నన్ను చూడలేకపోయావు, నాలోనే. हर एक कदम फुल हो जाएगा, फुल हो जाएगा। रोक सको तो रोक लो, ये नहीं रुकेगा। उड़ने को बस पंख फैलाए बैठी है बुलबुल, उड़ने को बस पंख फैलाए बैठी है बुलबुल। आधा फूल आधा फूल आधा फूल। నేను చేయలేను. అఖిల్, నువ్వు చేయగలవు.
నువ్వు అన్ని లైన్లు చాలా సార్లు విన్నావు, ఒక్కసారి కాదు పదే పదే విన్నావు. నీకు డైలాగ్స్ అన్ని గుర్తున్నాయి. నువ్వు యాక్టింగ్ చేస్తుండగా నేను స్వయంగా చూశాను. లేదు నేను చేయలేను. అమ్మా నువ్వు చెప్పమ్మా. అఖిల్, మంచి అవకాశం నాన్న, నువ్వేం చేయగలవో చూపించు. మిగతా అందరూ ఏమనుకుంటారో అది నాకు అనవసరం. ఏదైనా అవసరం ఉందంటే అది నువ్వే. నువ్వు నాదానివి కదా. నేనెవరెవరితో పోరాడను. అందరితోనా, నాతోనా లేక నీతోనా? బయట వాళ్ళతో పోట్లాడొచ్చు, కానీ అయిన వాళ్ళతో ఎలా పోట్లాడాలి? నాకు నమ్మకం ఉంది ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటావని. నేను కేవలం ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అఖిల్ మీ అబ్బాయి అండి? ఎంత బాగా యాక్ట్ చేశాడు. నేనైతే ఆశ్చర్యపోయాను, ఇతను ఆ స్టూడెంటేనా అని. కంగ్రాచులేషన్స్. ఇంకో శుభవార్త కూడా ఉంది. ఇవాళ స్కూల్లో హిందీ టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాం. అందులో మీ బాబు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అందుకే మీకు డబుల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ మాలతి, నా కొడుకుని నేను అర్థం చేసుకునేట్టు చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, ఇతను మీ అబ్బాయి అయినా? అవును, చాలా టాలెంటెడ్. మా అబ్బాయి కూడా ఇలాగే ఉంటే. చూడండి, మీ కొడుకులో కూడా టాలెంట్ ఉంటుంది, దాన్ని వెతకండి. వేరే పిల్లల్లో మీ కొడుకు టాలెంట్ కోసం వెతకద్దు ప్లీజ్. ఏమండి, ఈ డ్రామాకి మన కిట్టియే డైరెక్టర్ అండి. నాకు తెలుసు. అవునా? చాలా తప్పు కదా అఖిల్ని హేళన చేయడం. అఖిల్ సరిగ్గా చదవలేడు, రాయలేడు, కానీ ఎవరైనా చెప్పిన మాటలను మర్చిపోడు. అందుకే తనకు అన్ని డైలాగులు గుర్తున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఇతరుల పిల్లల్లో తమ పిల్లల నైపుణ్యాన్ని వెతికితే ఎలా కుదురుతుంది? క్లాసులో అందరికీ ఫస్ట్ రాదు కదా. ఎవరైనా చదువులో వెనకబడితే వారిని కించపరచకుండా వారికి మనం ధైర్యాన్నివ్వాలి, వారికి మద్దతునివ్వాలి కదా. మీకేమనిపిస్తోంది? నేను మిమ్మల్ని అడుగుతాను, ఒకవేళ మీ అమ్మాయికి గాని అబ్బాయికి గాని చదువు బాగా అబ్బలేదు అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? దాంతో అతని ఆత్మవిశ్వాసం, అతని మనోధైర్యం పెరిగేందుకు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అఖిల్ లాగా ప్రాబ్లం ఉంటే తనకి మీరెలా సహాయపడతారు? మీరు ఆలోచించండి, పరస్పరం మాట్లాడుకుని పరిష్కారం వెతకండి. మేము మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని మరొక అద్భుతమైన కథతో పాటు. ఆధా ఫుల్లో ఇక్కడ ప్రతి ఆధా అడుగు ఫుల్ అయిపోతుంది.